శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయే హయో హరి. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి ప్రాణాలు వదిలారు. మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి. మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులు అంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు. రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది రష్యా, అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగడంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య. 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది. అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో సర్వము ధనం ఖర్చు పెట్టాలి. అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి, ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఎందుకంటే నేను చాలామంది ఫలానా రాశి వరకు ఇబ్బంది, ఫలానా రాశి బాగా బాగుంది, ఫలానా రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఏందా, నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అడుగుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు
దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒక చోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయల గురించి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలు కాదు, 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ. ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్ను ఉందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే ఏమవుతుంది? అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకు ఏమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలావాడు చెబుతున్నారు, ఏం చెప్పినా ఏం చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు? 4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడి ఇంట్లోని భార్యని అట్టి పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్లా చూడాలో అట్లాగే చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్రి అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మన భూలోకంలో కూడా భార్య భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తోంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పడుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి,
మరి నదిలోని మంచినీళ్ళు వస్తున్నాయి, ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఎటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయడాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి. మరి కొన్ని జాతులకి ఏనుగుండి నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు, ఈవిడిగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక ఆమె దొరికింది పనిచేసే చోట, ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఈవిడెమ్మడి పడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె మడిపడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది, ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు, కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా నీ సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం, ఇవన్నీ చేసుకోవడమే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశమంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025 ఫిబ్రవరి నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి మార్చి 30 నుండి ఏలినాడు శని ప్రారంభమవుతుంది. ఏలినాడు శని జన్మంలోకి శని వస్తున్నాడు. 2 సంవత్సరాలు 6 నెలల నుంచి కూడా శని ఏలినాడు శని లెక్క. ద్వాదశంలో ఉన్న శని కంటే జన్మంలో శని బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఈ ఏలినాడు శని వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకొని, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ముందు ఎప్పుడు కూడా ఏమిటంటే మనుషులకి మానవత్వం కావాలి. మానవత్వం ఎట్లా ఉంటుంది అంటే ఎదుట మనిషి కష్టాన్ని ఆలోచించడం మానవత్వం, ఎదుట వాళ్ళకి చేతనైన సహాయం చేయడం మానవత్వం. ఇది ఎప్పుడు కూడా చాలా అవసరం. ఎందుకంటే కడుపు నిండా తిన్నవాడిని, అన్నం తిన్నవాడిని అది నేను కళాకారులు తెచ్చారు తినడానికి బతిలాడితే వాడు తింటాడు.
కానీ తినకూడని టైంలో వాడు తింటాడు, కడుపు నిండా తిన్నా కూడా తింటాడు. వాడికంటే తిండి లేని వాడికి పెడితే ఎంతైనా మంచిది. అది కాకుండా ఈ గ్రహ బాధలు ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రహ బాధలు ఎట్లా ఉంటాయంటే, తామరాకు మీద నీటి బొట్టు పడితే తామరాకుకి నీటి బొట్టు అంతలు, అది దొల్లి వెళ్ళిపోతుంది. గోవు యొక్క స్వభావం చెబుతాను. గోవుని కొంతమంది పెంచుతారు, దానికి ఆహారం పెట్టరు. ఆ గోవు ఈనుతుంది, పిల్లకి పాలు ఇస్తుంది, బయటకు వస్తుంది. నువ్వు ఆహారం పెట్టినా పెట్టకపోయినా నీకు అవసరమైతే అన్ని పాలు కావాలి. నేను పిండికి వచ్చా, అభిషేకం చేయాలి, ఆవు పాలు కావాలి. బయట వాళ్ళు ఏం చేస్తారు, బర్రె పాలు అన్ని ఆవు పాలు కలిపి ఆవు పాలు అమ్ముతారు. గ్లాస్ తీసుకొని దాని దగ్గర పోయి ఆవు పాలు పిండుకుంటే ఆవు పాలు ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? గుళ్ళో దేవుడికి అభిషేకం చేయడానికి పాలు పిండితే మాత్రం ఇస్తుంది, తాగటానికి మాత్రం ఇవ్వదు. అట్లాంటి ఆవుని నేను చూసా. అంటే దాని మంచితనం చెప్పండి, పూర్వజన్మ స్కృతం. గోవు మహాలక్ష్మి అన్నారు. అటువంటి గోవు వాకిట్లో వస్తే లక్ష్మి వచ్చినట్లే. ఇవాళ పరిస్థితి ఏమిటంటే, కూరగాయలు జరుగుతున్నారు, చెక్కులు ఉన్నాయి, క్యారీ బ్యాగులో పడేస్తారు. క్యారీ బ్యాగులో మూట కడతారు, అది తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తారు. ఆ చెక్కులు వీగా పడేస్తే ఆవు తింటుంది. దాంతో ఉన్న చెక్కుల కోసమని ఆవు ఏం చేస్తుంది, కొరుకుతుంది. కొరికితే కొన్ని చెక్కులు నోటి దొరుకుతాయి. దీంతో పాటు ఈ ప్లాస్టిక్ కవర్ కూడా నోట్లోకి వచ్చేస్తుంది. అది పేగుల్లో బట్టి ఆవు చచ్చిపోతుంది. నీవు ఆహారం ఆవుకు పెట్టాలంటే 4 ఇళ్ళు ఉన్న చోట దోసకాయ చెక్కులో, బీరకాయ చెక్కులో, లేకపోతే తోటకూర కాడలో 4 ఇళ్ల మధ్యలో డబ్బా పెట్టండి, ఓ బుట్ట పెట్టండి, దాంట్లో పడేయండి. ఆవు కాబట్టి బర్రె కాబట్టి మేక, ఏదో జీవరాశి బతుకుతుందా? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో క్లీన్గా ఉండాలి, తీసుకెళ్ళి రోడ్డు మీద కవర్ పడేస్తున్నావు. అవి తిని ఆవులు చచ్చిపోతున్నాయి. నువ్వు ఆహారం పెట్టాల్సింది కూడా నువ్వేం చేస్తున్నావు? తీసుకెళ్ళి వాటికి పెట్టి అన్యాయం చేస్తున్నావు. అదే కాదండి, చాలామంది ఇంట్లో దేవుడి పటాలు కొంటారు, కట్టిస్తారు. పెద్దవాళ్ళు కట్టిన పటాలు ఉంటాయి, లోపల చెమటలు చేస్తాయి, బొమ్మని కొట్టేస్తాయి. అవి ఏం చేస్తారు? గుళ్ళల్లో పడేస్తున్నారు, పెంటపోగు దిబ్బల మీద పడేస్తున్నారు. అది మంచి పనా? అదే మీ తాత ఫోటో ఉందండి, అది మార్చిపోయింది, అది తీసుకెళ్ళి రోడ్డు మీద పారి. ఎవరన్నా తొక్కితే ఊరుకుంటా? మా తాత ఫోటో చెప్తావా అంటాడు. ఒకప్పుడు యోగి వేమన ఏం చేశారంటే, ఒక ముసలమ్మ చలికి గడగడ వణుకుతూ చచ్చిపోయేటట్లుగా ఉంది. గర్భాలయంలోకి పోయి వేమన అమ్మవారి చీర తీసుకొచ్చి ఆమెకు చెప్పారు. అరే మహాపాపం చేశావురా, చీర తీసుకొచ్చి ఆమె మీద కప్పావు, గుళ్ళో పోవటం మహాపాపం, దేవుడిని తాగి రావడం మహాపాపం అని అన్నా వదిన అందరూ తిట్టారు. సరే ఆయన ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంది, ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పనిచేసేవాడిని పిలిచారే, ఈ ఫోటోని 2 కాట బాగా తొక్కరా అన్నాడు. అయ్యా నేను దొక్కనయ్యా అన్నాడు. వాళ్ళందరినీ పిలిచానే, నువ్వు దొక్కమన్నాడు. ఏంట్రా నాన్న ఫోటోలు దొక్కమంటావు అన్నాడు. నాన్న ఫోటోలు దొక్కకూడదా? నాన్న ఫోటో బయట పారేయకూడదా? నాన్న గొప్ప, దేవుడు గొప్ప? దేవుడి ఫోటోలు తీసుకెళ్ళి బయట పారేస్తున్నారు. మీకు ఇబ్బంది అయితే తీసుకెళ్ళి నదిలో కలపండి. దేవుడి గుడిలో చెట్ల దగ్గర ఎక్కడెక్కడ పటాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అదేమంటే హిందూ మతంలో నుంచి క్రిస్టియన్ మతంలో పోతే దీంట్లో దేవుడు పటాలు ఉండకూడదు, పటాలు తీసేయాలి, బొట్టు పెట్టుకోకూడదు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ పటోలు తీసుకెళ్ళి గుళ్ళో పారేస్తున్నావు. గుళ్ళో దేవుడు ప్రసాదం తీసుకోకూడదు. మరి మతం మారితే దేవుడు ప్రసాదం తీసుకో, కరెక్టేనండి. దేవుడు ప్రసాదం తీసుకోవట్లేదు కదా, నువ్వు వేరే మతంలోకి వెళ్ళావు కదా. ఆ మతం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ మతం అని, అది క్రిస్టియన్ మతం. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మన దేవుడు కాదు అంటున్నారు. వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి? మరి నువ్వు మతం తీసుకున్నావు కదా, వాళ్ళ పిల్లాడికి నీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా? నువ్వు బ్రాహ్మణుడు అయినా అనుకో, క్రిస్టియన్స్ పిల్లాడికి నీ పిల్లలు ఇచ్చి చేస్తావు, చేయవుగా.
నీ కులంలోనే ఇస్తావు. మరి పూర్తిగా మతం మారావా లేదా? నువ్వు పూర్తిగా మతం మారలేదుగా, నీ కులం మారలేదుగా. మరి నీ కులానికి పుట్టి నీ తండ్రి పేరేమో వెంకయ్య, మీ తాత పేరేమో రామయ్య, నీ పేరేమో యేసుబని పెట్టుకున్నావు. ఇట్లా మారొచ్చా? ఇది చేస్తున్న పొరపాటు చాలా ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు మళ్ళీ తిరిగి తన మతంలో వస్తున్నారు. మతం అనేది మనిషిగా బతకటం నేర్పేది మతం. ఏ మతం అయినా సూర్యుని చేసే పండుగ చేస్తుంది, సూర్యుని చూసే పండుగ చేస్తుంది. ముస్లిమ్స్ ఉన్నారు, మరి వాళ్ళు రంజాన్ వస్తుంది, చంద్రోదయం చూసే పండుగ చేస్తున్నారా, ఇంకోటి చూసి పండుగ చేస్తున్నారా? మనం కూడా చాంద్రమానం అంటున్నాం. చంద్రుడు పూర్ణిమ రోజున్న నక్షత్రాలను బట్టి మాసం వస్తుంది. మరి నీ మతం వేరైనప్పుడు సూర్యుడిని నువ్వు వేరే సూర్యుడిని సృష్టిస్తావు నువ్వు. కాబట్టి మనిషికి మతం అనేదానికి దేవుడు అనేదానికి వేరే లేదు. అయితే నీ దేవుడు కాదంటలే, అందరికీ దేవుడు అనేవాడు ఒకడే. దేవుడు ఎట్లా ఉంటాడంటే దైవం మానుష రూపేణ అన్నారు. దేవుడు మనిషిగా ఉపయోగపడతాడట. నీకు కష్టం వచ్చినప్పుడు నీకు విద్య చెప్పించి, నిన్ను చదువు చెప్పించి, నీకు మంచి పిల్లలను చూసి పెళ్లి చేసినటువంటి వాడిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడిలాగా చూస్తావు. అట్లాగే దేవుడు అనేటువంటి వాడుగా ఎట్లా ఉన్నాడు అంటే అందరికీ మంచి చేసిన వాడు కులమని ఆలోచించటంలా. రాముడు క్షత్రియ కులంలో పుట్టాడు. క్షత్రియుడే దేవుడికి అర్చకత్వం చేయట్లా, బ్రాహ్మణులే అర్చకత్వం చేస్తున్నారు. క్షత్రియుడైన రాముడికి బ్రాహ్మణులు పూజ చేస్తున్నారు. కృష్ణుడు యాదవ కులంలో పుట్టాడు. నాకంటే కులం తక్కువని యాదవుడైన కృష్ణుడిని బ్రాహ్మణులు పూజ చేస్తున్నారు. అక్కడ శక్తి సంపన్నులైనప్పుడు కులంతో తేడా రాదు. వాడు మాల, మాదిగా, ఎలిక, యానాద, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి కుల విభజన అక్కడ రాదు. నీకు శక్తి పెరిగినప్పుడు, నీలో మంచి ఉన్నప్పుడు, నీవు అందరికీ మంచి చేసేటప్పుడు ఏ కులస్తులైనా మంచిని తీసుకుంటున్నారు. అదే కాదు, ఇవాళ ఏ గుడిలోకి హిందువుల దేవాలయంలోకి వస్తే క్రిస్టియన్ అయితే కూడా వచ్చి మన దేవుడికి దండం పెడితే నువ్వు ఇంటికి వచ్చావని ఎవరు అడగటం లేదుగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ దేవాలయం పోవద్దు అంటున్నారు. ఇదివరకు కొన్ని కులాలని గుళ్ళో కానీ లేదన్నారు. ఇప్పుడు ఆ కులస్తులు గుళ్ళోకి వస్తే రావద్దంటారు. అప్పుడు తెలియక మూర్ఖత్వంతో చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని కులాలని సమర్థవంతంగా చూస్తున్నారు. కాబట్టి అందరితో సమానత్వంగా బతకాలి, అందరికీ మేలు జరగాలి, అందరం మంచిగా ఉండాలి. ఇట్లా ఉండేటట్లయితే గ్రహదోషాలు రావు. గ్రహదోషాలు ఏవైనా ఉంటే పూర్వజన్మలో నువ్వు చేసిన వారు కానీ, నీ తల్లిదండ్రులు చేసింది కానీ, ఈ జన్మలో నువ్వు చేసిన పాపాల వల్ల నీకు గ్రహదోషాలు ఏర్పడుతున్నాయి. ఆ గ్రహదోషాలు పోవాలంటే ఆ దోషాలకి తగిన పూజలు చేయడమే కాక మళ్ళీ పొరపాటు చేయకూడదు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? బ్లేడ్ ఉంటే అది తీసుకొని చేతి మీద కోసుకుంటాడు. మనం ఏం చేస్తాం? ఏదన్నా కొయ్యపోతూ ఉంటే మన చెయ్యి తెగిందనుకో, మళ్ళీ అదే బ్లేడ్తో చెయ్యి కోసుకుంటామా? చెయ్యి కోసుకోగా పొరపాటు తెగింది కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తాం. అట్లాగే పసిపిల్లవాడప్పుడు తెలియనప్పుడు చెయ్యి కోసుకున్నాడు. పసిపిల్లవాడు నోరు తెలియని రోజుల్లో, మాటలు రాని రోజుల్లో లెట్టును కూర్చొని నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత అది పెట్టుకున్నాడా? ఇది తప్పురాలు చెబితే మానేశాడు. ఇప్పుడు కూడా మన వాళ్ళలో ఏదైనా జరిగిన పొరపాటు ఉంటే తెలిసిన వాడు, మంచివాడు, జ్ఞానం గలవాడు నాయనా ఇది తప్పని చెబుతున్నాడు తప్పితే దాన్ని విమర్శించడం కానీ, వీళ్ళు చెప్పటం ఏంటి నేను వింటమేంటని కానీ, ఆ చెప్పిన వాళ్ళని వీళ్ళే పెద్దవాళ్ళ, వీళ్ళే చెప్పగలవాళ్ళ, వీళ్ళ మాట వినాలా అని వీళ్ళ మీద ఎగల్తించడం కానీ చాలా తప్పు. ఒకటి, ఎందుకంటే చెప్పేవాడు ఎటువంటి వాడైనా వాడు ఎన్ని తప్పులు చేసినా చెప్పేది మంచి మాట కాబట్టి మంచిని మంచిగానే తీసుకోవాలి, చెడుని చెడుగానే తీసుకోవాలి. ఇవాళ నీళ్లు ఉన్నాయండి, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళల్లో కాలుష్యం ఉంది, వాటిని ఒడియగడుతున్నాం, కాగబెట్టి తాగుతున్నాం. మరి ఆ నీళ్ళని ఎట్లా విడగొడుతున్నాము? చెడుని ఎట్లా విడగొట్టుకొని మంచిని తీసుకోండి. ఇప్పుడు నాలో ఏమన్నా మంచి లేదేమో, లేకపోతే నాకు చెప్పండి, నేను మంచిగా మార్చుకుంటా. కాదండి నేను చెప్పేదాని గురించి ఎవరు కూడా ఎప్పుడూ విమర్శ చేయమని అంటల్లా. ఎవరిని నేను విమర్శ చేసే ఉద్దేశంతో మాత్రం నేను చెప్పటల్లా. ఇది తప్పులు జరుగుతోంది కాబట్టి
ఈ తప్పు వల్ల పాపం వస్తుంది కాబట్టి ఆ పాపం రాకుండా ఉండగలందరికీ ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఇక అటువంటి తప్పు చేయకుండా అందరం సమానత్వంగా బతుకుతాము అనేటువంటి మంచి ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండటం కోసమని ఇంతసేపు చెప్పింది. స్వస్తి.